ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తమ్మితోటి ఆంజనేయ స్వామిని ఎల్లవేళలా కోరుకుంటూ ఉంటానండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతవరకు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో మీరు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ అదర్ జెండర్ ఎవరైనా కానీ, వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్ కానీ, ఎవరు ఎటువంటి రిలేషన్షిప్ వాళ్ళైనా చూడవచ్చు. మీకు రిజనేట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకోండి. మీకు రిజనేట్ అయిన పాయింట్స్ని లీవ్ చేసేసి పక్కకి తోసేయండి. కానీ అది మీదే అని మాత్రం బాధపడిపోవద్దండి. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. మీకు ఎప్పుడు ఈ వీడియో మీ ముందుకు వస్తే అప్పుడు నుంచి మీకు ఇది రిజనేట్ అవుతుంది. ఈ పౌర్ణమి వెళ్ళిపోయింది కదా, పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్ ఎనర్జీలో ఎటువంటి చేంజెస్ వచ్చాయి అనేది చూద్దాం ఇవాళ. నా థ్రోట్ బాగాలేదండి, మీరు అందరూ అడ్జస్ట్ చేసుకోవాలి ప్లీజ్. ఎందుకంటే అందరూ వీడియో ఎందుకు పెట్టలేదు అని మెసేజ్ పెడుతూ ఉన్నారు పర్సనల్గా, అందుకోసమని వీడియో చేస్తున్నాను. థ్రోట్ ఏమో తెలియదు నాకు ఏమయ్యిందో, కానీ వాయిస్ అయితే బయటికి రావటం లేదండి. ప్లీజ్ యూ మస్ట్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. నేను ఈ కార్డ్స్ సఫల్ చేస్తున్నంతసేపు మీ పర్సన్ నేమ్గా అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. మీకు ఇంకా మీ లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి, ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాము అని అంటే కన్నా పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు 100% మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది, మీరు ఏ విధంగా మూవ్ అవ్వాలి అనేది. అగైన్ టారో కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ అయినా కానీ టారో కోర్స్కైనా కానీ మీకు డీటెయిల్స్ అందించబడతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. ఫస్ట్ లవ్ ఆరకిల్ కార్డ్స్ నుంచి మీ పర్సన్కి మీ మీద ఎటువంటి థాట్స్ ఉన్నాయో చూద్దాం ప్లీజ్ యూనివర్స్. తర్వాత క్లారిఫికేషన్ ఇస్తాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ నాకు చూస్తే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీలో ఏ విధమైన మార్పులు వచ్చాయి, వాళ్ళు ఇప్పుడు మాకు చూసే వ్యూయర్స్ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు. ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ కృష్ణ, గ్రాటిట్యూడ్ తండ్రి. ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. It is dark without you. I wish I could be fully honest with you. This love is crazy. I want out. Emotions overwhelming. I am the man. I can't talk to you right now. What do you see in me? I can't handle your love. I don't want to be who I used to be. You deserve better. I have to let you go to find myself. ఇప్పుడు దీనికి మీనింగ్ ఏంటి అనేది చూద్దాము. వాళ్ళకి ఇప్పుడు మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు చాలా
ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఆ ఎమోషన్స్ అనేవి వాళ్ళని ప్రతి క్షణము చంపుకు తింటున్నాయంటే ఆ ఎమోషన్ ఫీలింగ్స్ వాళ్ళకి ఎలా అంటే మీకు చేసిన పెయిన్ అయి ఉండొచ్చు, అది ఏమైనా ఉండొచ్చు. ప్రాక్టికల్గా ఉన్నప్పుడైతే ఏమీ నొప్పి అనేది తెలియదు. ఇప్పుడు ఎమోషనల్గా అయ్యారు కాబట్టి ఆ నొప్పి మీరేమి అనుభవించారు అనేది వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు తను ఏమనుకుంటున్నారు అంటే నేను మీలాంటి పర్సన్ని చూడలేదు అసలు. మీరు తను ఎలా అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు తనని యూజ్ చేసుకునే వాళ్ళే, కానీ మీలాగా ఒక మంచి వ్యక్తిలాగా, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిలాగా తనని చూసేవాళ్ళు ఎవరు లేరు అని తనకి అర్థమైంది. ఇప్పుడు అందుకు వాళ్ళు ఆ పశ్చాత్తాపంతో ఇప్పుడు మీతోటి మాట్లాడలేని స్థితిలో ఉన్నాను అని అంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఎలా ఉంది అంటే నేను ఎప్పుడు వాళ్ళకి ఒక మనిషిని అనేది గుర్తొచ్చింది. ఇంతకుముందు వాళ్ళు మానవత్వం లేని మనిషిలాగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మనిషి అంటే ఏంటి అసలు అనేది వాళ్ళకి గుర్తొచ్చింది. వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది ప్రేమిస్తే ఎంతగా బాధ ఉంటుంది అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక హానెస్ట్ పర్సన్ లాగా తయారవ్వాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి మీరు లేని లోటు బాగా తెలుస్తుంది. మీరు ఉంటేనే వాళ్ళ జీవితం బాగుంటుంది, మీరు లేకపోతే వాళ్ళకి చుట్టూ చీకట్లు కమ్ముకున్నట్లుగా అనిపిస్తూ ఉంది. తనకి ఇది అండి అగైన్ మీ ప్రేమని తను ఏ విధంగా హ్యాండిల్ చేయాలో తనకి అర్థం కావటం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్లో మీకు ఒక గుడ్ టైం అనేది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళ టైం అక్కడ ఎండ్ అయిపోయింది. అంటే వాళ్ళు ఏం ఊహించుకొని వెళ్ళారో అక్కడ అది అనేది ఎండ్ అయిపోయింది. అందుకే వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకుందాము. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. నేను ఈ కార్డ్స్ సఫల్ చేస్తున్న కూడా మీ పర్సన్ నేమ్ని అనుకోండి. అగైన్ మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేసి చూడండి. స్కిప్ చేస్తే మీకు అసలు ఆ కనెక్టివిటీ అనేది మీకు రాదు, మీకు అర్థం కాదు కూడా. మీకు రిజనేట్ అయ్యే పాయింట్స్ మీరు స్కిప్ చేసిన దాంట్లో వెళ్ళిపోయి ఉండొచ్చు. రిజనేట్ కాని పాయింట్స్ని చూసి మీరు పెయిన్గా ఫీల్ అవుతారు. అందుకోసం వీడియో ప్రశాంతంగా చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వీడియోస్ డెకరేషన్. ఇప్పుడు ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యూ అని ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళకి ఇప్పుడు మీతోటి ఎలా కలవాలి అనేది వాళ్ళకి ఆలోచన అనేది స్టార్ట్ చేస్తారు. ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది. ఇంకా ఇప్పుడు కన్నా మీ లైఫ్లోకి రాకపోతే ఇంకా తను ఇంకెప్పటికీ మీ లైఫ్లోకి రాలేడు. ఇంకా మీరు తనకి అందరంత ఎత్తుకి వెళ్ళిపోతారు అనేది తనకి బాగా అర్థమైపోయింది. అందుకు ఏ విధంగా మిమ్మల్ని చేరుకోవాలి అనేది వాళ్ళు శతవిధాలుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న లైఫ్లో వాళ్ళకి ఆ చీకట్లోంచి బయటికి రావాలంటే మీరే ఒక దివిటి లాంటి వాళ్ళు, మీరే ఒక వెలుగు తనకి. కాబట్టి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఐ విష్ ఐ కుడ్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ అని మా విఎస్ పర్సన్ అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ కృష్ణ, గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు ఉన్న దానికంటే ఒక గుడ్ పర్సన్ లాగా తయారయ్యారు అని చెప్పాలి మీకు అనుకుంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు నేను ఇంతకు ముందు లాగలేను, నన్ను నమ్ము నువ్వు ఫస్ట్ అసలు అని అడుగుతున్నారు. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళని
అంటే పైకి ఏ విధంగా అంటే వాళ్ళని మునగ చెట్టుకి ఇచ్చేసేవాళ్ళే, కానీ నిజమేంటి అనేది వాళ్ళకి తెలియచెప్పే పర్సన్ మీరు ఒక్కటే. అది ఎలా అంటే మీరు గుడ్ అయినా బ్యాడ్ అయినా ఖచ్చితంగా చెప్తారు. ఇది నువ్వు చేస్తున్నది గుడ్, ఇది నువ్వు చేస్తున్నది బ్యాడ్ అనేది వాళ్ళకి మీరు ఒక నిజాయితీ పర్సన్ లాగా చెప్తారు. అందుకు వాళ్ళకి ఇప్పుడు అర్థమయ్యింది మనతో అవసరం ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారు, మన మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది. అందుకే వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే ఏం ఆలోచిస్తే నేను మీకు కూడా మీ ముందు ఒక నిజాయితీ గల పర్సన్ లాగా మీ ముందుకు రావాలి అని అనుకుంటున్నాను అని చెప్తున్నారు. దిస్ లవ్ ఈజ్ క్రేజీ అని మా వ్యూయర్స్ కోసం ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Please give me a great answer. Gratitude. ఎందుకంటే చూడండి, ఇక్కడ వరల్డ్ కప్ వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు, మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా బాధలు పడ్డారు అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది. అందుకే అది ఆ కంప్లీషన్ అనేది ఇప్పుడు ఆ బాధ అనేది మీకు ఎండ్ అవ్వబోతుంది. మీకు ఒక న్యూ టైం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. లైఫ్లో ఎప్పుడు బాధలు అలాగే ఉండవు. అలా అని మనం సంతోషంగా ఉన్నామని ఎగిరి అహంకారంతో ఉంటే కూడా ఆ సంతోషం కూడా చాలా రోజులు ఉండదు. ఎక్కడ మిస్టేక్ జరిగిందో మీ లైఫ్లో కానీ మీరు తెలియకుండానే అగాధంలోకి కూరుకుపోయారు. అది ఇప్పుడు వాళ్ళకి అది తెలిసి వచ్చింది. అవి ప్రేమిస్తే అది ఎంతటి పెయిన్ అనుభవించవలసి వస్తుందో తనకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మీతోటి మళ్ళీ వాళ్ళు కలవాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది మీ లైఫ్లో, వాళ్ళ లైఫ్లో. అందుకే మళ్ళీ ఒక న్యూ సైకిల్ స్టార్ట్ అవబోతుంది. మీకు ఒక న్యూ అంటే ఇప్పుడు కన్నా మీరు ఒకవేళ హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఉంటే ఎవరు ఈ రీడింగ్ చూడరండి. రియల్గా చెప్తున్నా, హ్యాపీగా ఉంటే ఎవరు ఈ రీడింగ్ అసలు చూడాల్సిన అవసరమే లేదు. మీరు హ్యాపీగా ఉన్నారు అనుకోండి, అది మీకు రివర్స్ అవుతుంది. లేదు మీరు ఇప్పుడు పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి మీ లైఫ్లో అతి త్వరలోనే ఒక న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఒక సంతోషకరమైన జీవితాన్ని మీరు గడపబోతున్నారు. అందుకే వాళ్ళకి అక్కడ పెయిన్ అనేది ఏంటనే తెలిసింది. ఐ వాంట్ అవుట్. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ నుంచి ఉండొచ్చు, తను పడుతున్న బాధల నుంచి ఉండొచ్చు, తను బయట దూరంగా వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నారు. ప్లీజ్ గివ్ మీ a great answer. Gratitude universe. Give me a great answer. Gratitude. చూడండి, వాళ్ళు ఒక ఎలాగంటే వాళ్ళకి ఇప్పుడు పెయిన్ అంటే ఏంటి అనేది తెలిసింది. వాళ్ళు ఈ నిద్ర లేకుండా ఏ విధంగా గడుపుతున్నారో వాళ్ళకే అర్థం కావటం లేదు. దేవుడికి మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళు చేసిన తప్పుల్ని పశ్చాత్తాపడుతున్నారు. వాళ్ళు చుట్టూ ఎంతమంది ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది తనకి బాగా అర్థమవుతుంది. తను ఏం తప్పు చేస్తాను అనేది కూడా తనకు అర్థమవుతుంది. కాబట్టి తను ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ నుంచి నేను దూరంగా వెళ్ళిపోవాలి. అసలు ఫస్ట్ ఈ బాధలన్నీ నేను పడ్డానికి నాకు అంత శక్తి కూడా లేదు అనిపిస్తూ ఉంది. వాళ్ళకి దేవుడికి మొరపెట్టుకుంటున్నారు. ఒక కొత్త జీవితాన్ని ఇవ్వు తండ్రి, నాకు ఈ బాధల నుంచి వెళ్ళిపోవడానికి నా పర్సన్ని నా దగ్గరికి చేర్చు అని అనుకుంటున్నారు. ఎమోషన్స్ ఓవర్వెల్మింగ్ అని మా వ్యూయర్స్ కోసం అంటున్నారు. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళున్న లైఫ్ అనేది వాళ్ళకి నచ్చటం లేదు. అక్కడ తనకి గ్రహణం పట్టిన ఒక చంద్రుడిలాగా అనిపిస్తూ ఉంది తన లైఫ్. అంటే చీకటిగా అనిపిస్తూ ఉంది. చీకటిలో తనకి ఏమీ దిక్కు తెలియటం లేదు. తను ఏ విధంగా బాధపడుతున్నారో కూడా ఎవ్వరు గుర్తించటం లేదు.
ఎందుకంటే మీకు ఇచ్చిన పెయినే మీరు ఏ విధంగా బాధపడ్డారో వాళ్ళు కూడా అదే విధంగా బాధపడాలి. అది కర్మ, తప్పకుండా అనుభవించాలి. అది అది వదలదు. మనం ఎవరికైతే కర్మ వాళ్ళ లైఫ్లో పెయిన్ ఇస్తామో ఆ పెయిన్ అనేది ఇచ్చిన పర్సన్ అనేది తప్పకుండా అనుభవించాలి. అది అనుభవించకుండా ఉండడం జరగదు. తనకి ఇప్పుడు ఏ విధంగా దారి అనేది వెతుకుతూ ఉన్నారు. తను ఏ విధంగా బయటికి రావాలి, వాకౌట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తనకి ఆ ఎమోషన్స్ అంతగా ఎక్కువగా అవుతూ ఉన్నాయి. తను ఎమోషన్స్ తట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనకి ఎమోషన్గా ఫీల్ అవుతేనే మనకి బాధ అనేది కలుగుతుంది. ఎందుకు అంటే ఒక పర్సన్ని కానీ ఎవరిని కానీ మనది అని మనం అటాచ్మెంట్గా ఫీల్ అవుతాం. కాబట్టి అక్కడ ఎమోషన్స్ ఉన్నాయి అనుకోండి, మనం చాలా పెయిన్ అనేది ఫీల్ అవుతాము. అందుకే వాళ్ళకి ఆ ఎమోషన్స్ చాలా ఓవర్గా అయిపోయాయి. ఇప్పుడు ఆ పెయిన్ అనేది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. తన లైఫ్ అనేది చీకటిగా అయిపోయింది. ఇప్పుడు తనకి లైఫ్ ఎలా కనిపిస్తుంది అంటే, గ్రహణం పట్టిన తర్వాత నిదానంగా గ్రహణం వీడుతూ ఉంటే వెలుతురు ఎలా వస్తుందో తనకి ఒక ఆశ అనేది కలుగుతుంది తన లైఫ్లో. ఇప్పుడు ఐ యామ్ ద మ్యాన్ అని మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటున్నారు అంటే, వాళ్ళకి ఇప్పుడు తన ఒక మనిషిని అనేది తెలిసింది. ఇంతకుముందులాగా రాతి బొమ్మలాగా లేకుండా ఇప్పుడు తను ఒక మనిషిని అనేది తనకు అర్థమైపోయింది. ఎందుకు అంటే ఆ ఎమోషన్స్ని తను బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. మీ లైఫ్లో కూడా బ్యాలెన్సింగ్ అనేది తీసుకురావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఆ బ్యాలెన్స్ చేసేది చాలా కేర్ఫుల్గా చేయాలి అనేది ఆలోచిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి పొరపాటు అనేది జరగకూడదు అని ఆలోచిస్తూ ఉన్నారు. చాలా ఓర్పుతోటి మీ మీద ఉన్న ప్రేమని తనలో దాచుకొని మీకు దూరంగా ఉన్నందుకు తను బాధపడుతూ ఉన్నారు. అగైన్ వాళ్ళకి ఎలా ఉంది అంటే, వాళ్ళు మీకు ఏ విధంగా అయినా మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అది ఆ బ్యాలెన్స్ అనేది ఇద్దరి మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ చేసే దానిలాగా ఉండాలి. కానీ అది మళ్ళీ బ్రేక్ అయ్యేలాగా ఉండకూడదు, ఇంతకు ముందులాగా ఉండకూడదు అని తన ఆలోచన. అందుకే తను ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మీకు నాకు కూడా నీ మీద ప్రేమ ఉంది, నేను ఒక మనిషిని నేను అని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఆ మాట మీకు చెప్తున్నారు. ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నౌ అండ్ యూఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ఉండండి ఒక్క నిమిషం. Please give me a great answer. Great. తను ఇప్పుడు ఎలా అంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్ లాగా తయారు. చెప్పాను కదా, తనలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ తొలగించుకుంటూ ఒకటొకటి తను తొలగించుకుంటూ తను ఒక న్యూ లైఫ్ని చూస్తున్నారు మీతోటి. ఎందుకు న్యూ లైఫ్ని చూస్తున్నారు అంటే, వాళ్ళు మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. తను డివైన్ని నమ్ముతూ ఉన్నారు. తన తలరాతనే నమ్ముతున్నారు. ఏది జరిగినా అది మంచిగా జరిగింది. ఇప్పుడు నా పర్సన్ నుంచి నేను దూరం అవ్వడం వల్ల నాకు మంచి ఏంటో చెడేంటో బాగా అర్థమయ్యింది. నన్ను ఎవరు ప్రేమిస్తారు, ఎవరు ప్రేమించరు అనేది తెలిసింది. నాకు ఎవరు ఎటువంటి చేదోడు వాదోడుగా ఉంటారు అనేది తనకు తెలిసింది అని అంటున్నారు. అందుకని ఇప్పుడు ఎందుకు మీతో మాట్లాడలేకపోతున్నారు అండి? ఇప్పుడు తను ఇంకా తనున్న సిచ్యువేషన్ నుంచి ఫుల్గా బయటికి రావడానికి మీరు కొంచెం టైం ఇవ్వండి. తనకి ఆ టైం ఇచ్చారు అంటే ఆటోమేటిక్గా అన్నీ సక్రమంగా జరిగిపోతాయి. అందుకే ఇప్పుడు వాళ్ళు మీతోటి మాట్లాడలేకపోతున్నారు. మీతోటి మాత్రం న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. వాట్ డూ యూ సీ
ఇన్ని అనిమల్ ఎక్స్ప్రెషన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ యూ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారు అంటే తనకి మీలాగా ప్రేమించే మనిషి కానీ మీలాగా చూసుకునే వాళ్ళు కానీ తనకి ఎవరు కనిపించలేదు. తను చిన్నప్పటి నుంచి తను పడ్డ బాధలు అయి ఉండొచ్చు, తను అనుభవించిన స్ట్రగుల్స్ అయి ఉండొచ్చు, తనలో ఉన్న ఆబ్స్టికల్స్ అయి ఉండొచ్చు. అవి ఏవైనా కానీ ఒక్కొక్కటి తనకి గుర్తుకొస్తున్నాయి. తనకి ఎలా అంటే తన చుట్టూ ఉన్న మనుషులు ఒక ఎట్లా అంటే అవసరం ఉంటే ఒక మాట, అవసరం లేకపోతే ఒక మాట ఎలా ప్రవర్తిస్తారంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళకి మీకు చాలా డిఫరెంట్ ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెంట్ ఉంది. అందుకు వాళ్ళు ఏమంటున్నారు అసలు నేను ఇట్లా మీ ప్రేమకి దేనికి పనికిరాని పర్సన్ని, అసలు నన్ను ఎలా మీరు ఇష్టపడ్డారు, అసలు నన్ను ఏం చూసి ఇష్టపడ్డారు అని మిమ్మల్ని వీళ్ళు అడుగుతున్నారు. అందుకే వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ అని మా యూఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎలా అయినా తగ్గించుకోవాలి అని నేను అనుకుంటున్నారు. వాళ్ళు ఒక మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అనుకున్నది సాధించాలి అనే పట్టుదలతో ఉన్నారు వాళ్ళు. అందుకు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మీరు ఇంతకుముందు ఇచ్చిన ప్రేమ మీకు తిరిగి ఇవ్వలేనేమో, అది ఏ విధంగా తిరిగి ఇవ్వాలో కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకు అంత ప్రేమని మీకు ఇవ్వలేకపోయినా కానీ నాకు చేతనైనంత ప్రేమనైతే మీకు ఇవ్వగలను. అంత ప్రేమని మీరు ఇచ్చినంత ప్రేమని నేను మీకు ఇవ్వలేకపోవచ్చు. అంత ప్రేమని నేను మీ ప్రేమని నేను అందుకే హ్యాండిల్ చేయలేకపోతున్నాను. అంత మీరు ఇచ్చిన ప్రేమని నేను నా దుర్వినియోగం చేసుకున్నందుకు ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తూ ఉన్నాను. అందుకే నాకు మిమ్మల్ని ఏ విధంగా దక్కించుకోవాలన్న పట్టుదల ఇప్పుడు నా లైఫ్లో పెరిగింది అని అంటున్నారు. ఐ డోంట్ వాంట్ టు బి హూ ఐ యూజ్డ్ టు బి. యూ డిజర్వ్ బెటర్ అని నేను అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు తను ఉన్న లైఫ్లో దొంగలాగా బతుకుతున్నారు. అక్కడ వాళ్ళకి ఒక ప్రియారిటీ అనేది లేదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఒక గుర్తింపే లేదు. వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా వేలెత్తి చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పు అయి ఉండొచ్చు, వాళ్ళు మనుషుల్ని నమ్మే విధానం అయి ఉండొచ్చు, వాళ్ళు లైఫ్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అయి ఉండొచ్చు. వాళ్ళని ఒక దగ్గర నిలకడగా ఉంచటం లేదు. తనకి ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనము చాలామందిని చూస్తూ ఉంటాం కదా, ఏజ్ అయిపోయిన తర్వాత అమ్మ నాన్ననే రోడ్డు మీద ఈడ్చి పడేసే కాలం ఇది. అలాగనమాట. ఇప్పుడు తనని కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏదైనా ఉండొచ్చు. నేనైతే పర్సన్స్ అని చెప్పను, ఏదైనా చెప్పను, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏవైనా తనకి తను బయటికి రోడ్డు మీద పడే విధంగా అక్కడ సిచ్యువేషన్స్ వాళ్ళకి క్రియేట్ అయిపోయాయి. అందుకే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీ అలాగా మంచిగా చూసుకునే పర్సన్ కానీ ఎవరు కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి లేరు. మీరు ఒక డిఫరెంట్ పర్సన్ అని వాళ్ళకి అర్థమయ్యింది. వాళ్ళని ఈడ్చి రోడ్డు మీద వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అర్థమయ్యింది వాళ్ళకి. ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్ అని ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్లో చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. వాళ్ళు ఏంటి ఇది వాళ్ళు తెలుసుకోవాలని
అనుకుంటూ ఉన్నారు. అక్కడున్న సిచ్యువేషన్స్ నుంచి బయటపడిపోతే కానీ నేనేంటో నాకు అర్థం కాదు అని వాళ్ళు అంటున్నారు. ఇదేనండి ఇవాళ ఓవరాల్గా మీకంటూ గుడ్ టైం స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ 100% ట్రూ. మీ పర్సనల్ లైఫ్లో తనకి అక్కడ బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయిపోయింది. తనకి అందుకే మీరు కావాలి అనిపిస్తూ ఉంది. మీ మీద ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేది వాళ్ళలో కలుగుతూ ఉంది. ఇప్పుడు ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాము. నా వాయిస్ సరిగ్గా వినిపించకపోతే సారీ అండి, నేనేం చేయలేను. చాలా బలవంతంగా లాగి మరి మాట్లాడుతున్నాను. నాకు అంతకంటే ఇంకా నాకేం కావట్లేదు. కాకపోతే రీడింగ్ పెట్టాలి, నా వీడియో కోసం ఎదురు చూస్తుంటారు అనేసి రీడింగ్ చేస్తూ ఉన్నాను. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. హెల్ప్ఫుల్ పీపుల్. మీ చుట్టుపక్కల ఎవరన్నా అవసరం ఉన్న పీపుల్కి హెల్ప్ చేయండి. డోంట్ స్టాప్. మీరేం చేస్తున్నారో ఆ పనిని కానీ, మీరు ఏ వేలో వెళ్తున్నారో దాన్ని కానీ స్టాప్ చేయొద్దండి. 24/7 మీ వేరే విషయాల గురించి ఆలోచిస్తూ మీ గురించి మీరు ఆలోచించుకుంటూ ఉంటే మీకు మీ ప్రాబ్లమ్స్ మళ్ళీ క్రియేట్ చేసుకుంటారు. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. నోకి ఎందుకు నో చెప్తున్నారు ఏంజల్స్? ప్లీజ్ గివ్ మీ నో. లెట్ గో. ఓకే, ఇక్కడ నో ఎందుకు చెప్తున్నారంటే మీరు ఇంకా ఎమోషనల్గా కానీ ఎక్కడో ఇరుక్కొని కానీ ఉంటే కానీ వాటిని లెట్ గో చేసేసేయండి. ఎందుకంటే ఎమోషనల్స్లోనే మీరు బందీ అయిపోతే మీరు రియాలిటీ అనేది ఒప్పుకోరు అసలు. రేపు మీ పర్సన్ వచ్చినా కానీ ఎవరు ఏదైనా జరిగినా కూడా మీరు రియాలిటీని ఒప్పుకునే సిచ్యువేషన్లో ఉండరు. అందుకు మీరు దాన్ని లెట్ గో చేసేసేయండి. ఆ ఎమోషనల్స్ ఏమున్నాయో, ఎమోషనల్ బ్లాకేజెస్ ఏమున్నాయో దాన్ని తొలగించుకోండి. దానికి ఇంకా మీకు క్లారిటీ కావాలంటే పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. ఇప్పటి నుంచి 1 సంవత్సరం లోపల మీ లైఫ్ ఒక అల్టిమేట్ చేంజ్ అనేది తిరగబోతుంది. మీరు ఊహించని విధంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది. ప్లీజ్ యూనివర్స్, ఇప్పుడు మీ పర్సన్స్ యొక్క నేమ్ కానీ మీ నేమ్ ఏమున్నాయి లెటర్స్ చూద్దాం. ఎస్, బి, ఎన్, హెచ్, ఆర్, యు, ఎల్, వై, జి. ఇవాళ లెటర్స్ అన్నీ వచ్చాయండి. బట్ అన్ని రాసుల వాళ్ళకి ఇది రిజనేట్ అవుతుంది. ఎందుకంటే మేజర్ ఆర్కన కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో మీకు ఈ వచ్చిన లెటర్స్ ఏది ఇంపార్టెంట్ అయిన రోజు కానీ, ఇంపార్టెంట్ అయిన ప్లేస్ కానీ, మీ పర్సన్ నేమ్ కానీ, మీ నేమ్ కానీ ఏదైనా కానీ సంథింగ్ ఉండి ఉండొచ్చు. లేదంటే కూడా మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు ఆ పాయింట్స్ తీసుకొని రిజనేట్ కానీ పాయింట్స్ని లీవ్ చేసేసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. రియాలిటీని ఒప్పుకోండి, నిజాన్ని అంగీకరించండి. మీరు కళల ప్రపంచంలో కంటే భూమి మీద మనం బతికితే మనకి నిజమేంటి అనేది మనం ఒప్పుకుంటే మనకు కావాల్సింది ఏంటి అనేది యూనివర్స్ మనకి ఇస్తుంది. దట్ ఈస్ ట్రూ. ఇది అక్షరాల నిజమండి. ఎందుకంటే మన కళ్ళ ముందు ఉన్నది కూడా మనది కాకపోతే మనకి అది దక్కదు. మనకి ఎక్కడో ఉన్నది మన పేరున్న రాసి పెడితే అది మనకి ఖచ్చితంగా వస్తుంది. దిస్ ఈజ్ 100% ట్రూ అండి. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, మీరు ఆ నిజాన్ని ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇది మాత్రం 100కి 100% ట్రూ. ఇదేనండి ఇవాళ రీడింగ్. మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు తీసుకుని రిజనేట్ పాయింట్స్ని లీవ్ చేసేసేయండి.
థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.